నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునే ఉన్నది. దై వర్డ్ ఈజ్ అ ల్యాంప్ అంటే మై ఫీట్ అండ్ అ లైట్ అంటే మై పాత్. దయచేసి కూర్చోండి. దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగుగాక. మన ప్రభు మాట్లాడిన మాటని చదువుకొని ధ్యానం చేద్దాం. జకర్యా 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై దీనుడై గాడిదను గాడి పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని యేసుక్రీస్తు ఇంకా ఈ లోకంలో పుట్టక మునిపే జకర్యా అనేటువంటి ప్రవక్త ద్వారా దేవుడు పలికినటువంటి మాట. దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రవచనపూర్వకంగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి గాడి పిల్లలకి యెరూషలేముకి వెళ్ళినటువంటి ఆ దినాన్ని ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఆ రోజు ఆ యొక్క ప్రజలందరూ కూడా మట్టలు చేత పట్టుకున్నారు కాబట్టి మట్టల ఆదివారము అని అంటున్నాం. ఇంగ్లీష్లో పామ్ సండే అంటాం. ఓకే, యేసుక్రీస్తు గాడి పిల్లలకి యెరూషలేముకి వెళ్ళాడు. ఎందుకోసం వెళ్ళాడు అమ్మ? మనందరి కోసం శిలువ మీద మరి చనిపోవడానికి వెళ్ళి ఉన్నాడు. ఎలాగ వెళ్ళాడంట? దీనుడై, సాత్వికుడై గాడిదను గాడి పిల్లలకి వెళ్ళి ఉన్నాడు. సాధారణంగా మరి యేసుక్రీస్తు ఎవరు? రాజులకు రాజు కాబట్టి ఆయన వెళ్ళాలంటే గుర్రం మీదకి వెళ్ళాలి, లేదంటే అంబారీల మీద ఏనుగు మీద సవారీ చేసుకుంటూ వెళ్ళాలి. కానీ యేసుక్రీస్తు తను తాను తగ్గించుకొని గాడి పిల్లని ఎక్కి వెళ్ళి ఉన్నాడు. దానికి కారణం ఏంటంటే తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు తగ్గించుకున్నాడు అంటే దేవునిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం అది. ఈ సంగతి ప్రజలు తెలియజెప్పడానికి కొన్ని వందల సంవత్సరాల క్రితమే జకర్యా ప్రవక్త ద్వారా దేవుడు ప్రకటించినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనందరం కూడా ఈరోజు యెరూషలేముకి వెళ్ళినటువంటి ఆ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి సంవత్సరం అనేక సంఘాలు నేర్చుకున్నాం. ఈరోజు కొన్ని సంఘాలు నేర్చుకున్నాం. యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళినటువంటి ఆఖరి ప్రయాణం ఇది. అంతకుముందు యెరూషలేములోకి యేసుక్రీస్తు సుమారుగా ఎన్నిసార్లు వెళ్ళి ఉంటాడో ఎవరికైనా చెప్పగలుగుతారా? అంతకుముందు యేసుక్రీస్తు యెరూషలేముకి సుమారుగా 100 కంటే ఎక్కువ సార్లు వెళ్ళాడు. ఆయన 100 కంటే ఎక్కువగా. ఎందుకనంటే యేసుక్రీస్తు 33 సంవత్సరాలు ఇంచుమించుగా అనుకుందాం, 33 సంవత్సరాలు బ్రతికున్నాడు. ప్రతి పురుషుడు కూడా ప్రతి 3 పండుగలు ఉంటాయి. ఆ 3 పండుగలు ఖచ్చితంగా యెరూషలేముకి వెళ్ళవలసిందే. యేసుక్రీస్తు పుట్టినప్పటి నుంచి కూడా ఆ తల్లిదండ్రులు యెరూషలేముకి తీసుకెళ్తున్నారు. ఆయన వయసు వచ్చినప్పుడు ఆయన సొంతంగా వెళ్ళేవాడు. ఇంకా పరిచయం చేయనప్పుడు చెప్పక్కలే. అంటే 33 సంవత్సరాలు, సంవత్సరానికి కనీసం 3 సార్లు వెళ్ళాలి. కనీసం అంటే ఎంత అయింది? 99. అంటే కనీసం 3 సార్లు వెళ్ళిన మధ్యలోకి పండగలప్పుడు ఆయన దానికి మిగిలిన చోటు వెళ్ళలేదా అంటే వెళ్ళి ఉంటారు. అంటే కనీసం 100 సార్లు వెళ్ళి ఉంటారు ప్రభు. ఇంకా ఎక్కువ వెళ్ళి ఉంటారు కనీసం. అయితే ఈ యొక్క పామ్ సండే కూడా అనలేము, అది బైబిల్ లేదన్నమాట. యేసుక్రీస్తు యెరూషలేముకి జెరూసలేముతో వెళ్ళినటువంటి ఓకే ఈ దినాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇది యెరూషలేముకి వెళ్ళినటువంటి దినం. ఇది ఆఖరి ప్రయాణము. ఎక్కడికమ్మా? యెరూషలేములోనికి. ఇంతకుముందు అనేక సార్లు ఇంతకుముందు చెప్పినట్టుగా వచ్చారు వెళ్ళిపోయారు. కానీ ఇది ఆఖరి, వచ్చి మళ్ళీ ఇంక వెళ్ళలేదు. ఎందుకనంటే ఇదే యెరూషలేములో ఆయన లోక కళ్యాణం కొరకు చనిపోయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన చనిపోవడానికి ఈరోజు జెరూసలేముతో గాడిదలకి యెరూషలేములోకి ఆయన వెళ్ళి ఉన్నారు. ఇప్పుడు మనం ఈరోజు నేర్చుకోవాల్సిన సంగతులు ఏంటంటే ఈ లోకంలో చాలా చాలా పట్టణాలు ఉన్నాయి, పేరుగాంచిన పట్టణాలు ఉన్నాయి. ఆ రోజుల్లో పెద్ద పెద్ద పట్టణాలు చాలా ఉన్నాయి. గలిలీలో కూడా చాలా ఉన్నాయి. నజరేతు ఉన్న పట్టణం, అది పెద్ద పట్టణం. అది కపెర్నహూము పెద్ద పట్టణం అది. అలాగూ ఆ కాలంలో చాలా పట్టణాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కాలంలోనే ఏ పట్టణంలోనూ ఆయన చనిపోలేదు. ఏ పట్టణం చనిపోయారమ్మాయన? చెప్పాలి మీరు. ఎక్కడ చనిపోయినారు? యెరూషలేములోనే చనిపోయి ఉన్నారు. ఎందుకోసము నేర్చుకోవాలి ఈరోజు. ఎక్కడైనా చనిపోవాలనంటే ఇప్పుడు యూదులు ఉన్నారు, చంపిన వారే. యేసుక్రీస్తు అనేక చోట్ల వెళ్ళినారు, ఎక్కడైనా చంపేయచ్చు. నిజానికి ప్రయత్నం చేశారు కూడా. చాలా జాగ్రత్తగా వినండి. నజరేతులో ఒకసారి ప్రయత్నం చేశారు చంపడానికి, ఇంకోసారి వారు అనేక చోట్ల ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ దేవుడు ఆయన ఎక్కడా చనిపోవడానికి అనుమతించలేదు. ఎందుకనంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు యెరూషలేములోనే మన కొరకు చనిపోవాలి. అది లేఖనాలు చెబుతున్నాయి. అందుకనే యెరూషలేములోనికే ఆయన గాడి పిల్లలకి వెళ్ళి ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకుందాం యెరూషలేములోనే ఆయన ఎందుకు చనిపోయి ఉన్నారు, యెరూషలేము యొక్క విశిష్టత ఏమిటి, యెరూషలేములో ఉన్నటువంటి గొప్ప గుణాలు ఏమిటి, ఈరోజు మనం నేర్చుకుందాం. అందరూ చాలా శ్రద్ధగా వినండి వాక్యానండి. యెరూషలేము యొక్క శ్రేష్టమైన గుణాలు నేర్చుకుందాం.
మొట్టమొదటిగా మత్తయి సువార్త 20 అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 20. మత్తయి సువార్త 20వ అధ్యాయం. యేసు యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు, తీసిరమ్మా 20 అధ్యాయం 17 వచనం. యేసు యెరూషలేముకు వెళ్ళనై ఉన్నప్పుడు ఆయన 12 మంది శిష్యులను ఏకాంతంగా తీసుకుని పోయి మార్గమందు వార్తెట్లను ఏమన్నాడమ్మా 18 వచనంలో? ఇదిగో యెరూషలేముకు వెళ్ళుచున్నాము, అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులను శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్షణ విధించి ఆయనను అపహసించుటకును కొడాలతో కొట్టుటకును సిలువేటకును అన్ని జనులకు ఆయన అప్పగింతురు. 3వ దినం నా మరల లేచిన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు ఇవన్నీ తెలుసు ముందుగానే. అక్కడికి వెళ్తే శాస్త్రులను అప్పగిస్తారు, కొడాలతో కొడతారు, ఆ రాత్రి అంతా జైల్లో పెడతారు, ఆఖరి సిలువను చంపేస్తారు. ఇవన్నీ తెలిసి ఆ శిష్యులు 12 మంది శిష్యులను తీసుకుని వెళ్ళి ఏకాంతముగా వారితోటి ప్రభు ఈ మాటలు చెప్పి ఉన్నారు. అంటే యెరూషలేములో చనిపోవడానికి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వెళ్ళారు. ఇప్పుడు అర్థమైంది కదా ఎందుకు వెళ్ళారో యెరూషలేముకి. ఇప్పుడు నేర్చుకుందాం. యెరూషలేములో ఉన్నటువంటి విశిష్టత చాలా ఉన్నాయి. మనకు సమయం సరిపోతా లేదో, సమయం ఎంత సరిపోతే అన్నీ చెప్తా, విందాం. మొట్టమొదటిగా యెరూషలేము యొక్క విశిష్టత ఏంటో నేర్చుకుందాం. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం తీయండి. జకర్యా చదువుకున్నాం కదా. జకర్యా గ్రంథము 1వ అధ్యాయం 777 పేజీ 777. 1వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాను చూడండి. 17వ వచనం. నీవు ఇంకనూ ప్రకటన చేయవలసింది ఏమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరెక్కువగానే ఎక్కువగా నింపబడను. తర్వాత ఏమన్నాడమ్మా? ఇంకను యెహోవా సీయోనును ఓదార్చును. తర్వాత ఏముంది? యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. యెరూషలేము అనే పట్టణాన్ని ఎవరు కోరుకున్నారమ్మా? దేవుడు కోరుకున్నాడు. యేసే కోరుకోలే. ఆయన తండ్రి, మన దేవుడు అయినటువంటి యెహోవా దేవుడు, తండ్రి అయిన దేవుడు యెరూషలేముని కోరుకున్నాడు. ఈ లోకంలో అనేక చెప్పిన పట్టణాలు ఇప్పుడు ప్రజెంట్ వరల్డ్లో చూస్తే శ్రేష్టమైన సుందరమైనటువంటి నగరాలు ఎన్ని ఉన్నాయి. ఫ్రాన్స్ చాలా బ్యూటిఫుల్ సిటీ, వెళ్తారు చాలామంది. అమెరికాలో చాలా ఉన్నాయి, వెళ్తుంటారు. ఆస్ట్రేలియా వెళ్తుంటారు, చైనా. వాటిని దేవుడు కోరుకోలే. అంత సుందరమైన పట్టణాలైనా సరే దేవుడు కోరుకున్నది ప్రపంచంలో ఒకే ఒక పట్టణం. దాని పేరేంటమ్మా? యెరూషలేము. అక్కడ ఏమన్నాడు? ఇకను దాన్ని కోరుకుంది. అంటే యెరూషలేము వారు నాకు తెలిసి తెలియక తప్పులు చేసినా కూడా దాన్ని నేను కోరుకున్నాను కాబట్టి, నేను చేసిన ప్రమాణాన్ని, వాగ్దాన్ని నేను మరిచిపోయే దేవుని కాదు, పశ్చాత్తాపడే దేవుని కాదు. కాబట్టి యెరూషలేము నేను కోరుకుంటున్నా అని చెప్పినాడు. అందుచేత యేసుక్రీస్తు యెరూషలేమునే చనిపోవాలి, అందుకని యెరూషలేముకి వారు వెళ్ళినాడు. యేసుక్రీస్తు కోరుకున్నట్టు తండ్రి అయిన దేవుడు కోరుకున్నాడు. అలాగే అదే అధ్యాయంలో ఎన్నిసార్లు ఒక మాట 3 సార్లు 2-3 సార్లు చెప్తే ఏంటనమాట? చాలా విశిష్టమైనటువంటి సంగతి ఉన్నదనమాట. అలాగే 2వ అధ్యాయం చూడండి. జకర్యా 2వ అధ్యాయము 12వ వచనం. మరియు తనకు స్వాస్థ్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశంలో యోధాను స్వతంత్రించుకొనును, యెరూషలేము నా ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసం విడిచివచ్చున్నాడు, ఆయన సన్నిధిని మౌనులై ఉండి. మళ్ళీ చెప్తున్నాడు 2వ అధ్యాయంలో, యెరూషలేమును నేను కోరుకొని ఉన్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే చూడండి 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం 2వ వచనం. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబట్టి సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వ నిలబట్టి అతడు నాకు కనబరిచను. సాతాను యెహోవా నిన్ను గద్దించును. తర్వాత ఏమన్నాడమ్మా? యెరూషలేమును కోరుకొని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరువలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనేను. ఇంకా మళ్ళీ దేవదూత అంటున్నాడు, యెరూషలేముని దేవుడు కోరుకొని ఉన్నాడు. సాతాను చెప్తున్నాడు, నువ్వేం చేయలేవు యెరూషలేముని, అది నా సొత్తు అంటున్నాడు దేవుడు. ఎవరితో అంటున్నాడమ్మా? దేవదూత ద్వారా సైతాన్తోటి. సైతానా, యెరూషలేము నేను కోరుకున్నా, యూ కెన్ డూ నథింగ్ అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు యెరూషలేములోనికి జెరూసలేముతో వెళ్ళి ఉన్నాడు మన కొరకు చనిపోవడానికి. ఓ సంగతి తెలుసా? యెరూషలేమును కోరుకున్నటువంటి దేవుడే నిన్ను నన్ను కూడా కోరుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకం అనేక మంది జనాంగంలో అనేక మంది ఉన్నారు, కానీ పేరు పెట్టి నిన్ను పిలుచుకొని నిన్ను కోరుకుని ఉన్నాడు నా సోడ. యేసుక్రీస్తు ద్వారా నిన్ను కోరుకున్నాడు. అంటే నీలేని గొప్ప విశేషం ఉందా? నాలేని గొప్ప విశేషం ఉందా? మన నీతిమంతులమా?
మనం పాపులమై ఉండగానే నిన్ను కోరుకున్నాడు. అందులో దేవుని యొక్క ప్రేమ ఉంది. నువ్వు గొప్పవాడు, నీతిమంతుడు, నేను అది గొప్పవాడని కాదు. మనం పాపులమై చచ్చిపోయిన వారమై ఉండగా కూడా ఆయన మనం కోరుకొని ఉన్నాడు. మన కొరకు ఆయన చనిపోయినాడు మనం బ్రతికించడానికి. ఈ సంగతి నువ్వు జీవితాంతకాలం ఈ యొక్క మట్టల ఆదివారం రోజు చెప్పిన మాట నీ జీవితాంతం మర్చిపోవద్దు. నీ తల్లిదండ్రులు నిన్ను కోరుకున్నారు అనుకుంటున్నావా? నువ్వు పుట్టావు, ఎవరైనా పుట్టారు, మీరు నాకు పిల్లలు పుట్టారు, మీకు పిల్లలు పుట్టారు. ఎలా పుట్టారు ఒకసారి ఎప్పుడు ఆలోచన చేశారా? ఎవరో ప్రార్థన చేసి పుట్టారు అనుకుంటున్నారా? లేదా నేను ప్రార్థన పుట్టాను అనుకుంటున్నారా? మనుషులు అంత శక్తి లేదు. అంత శక్తి ఉంటే బాగుండు. ఈ లోకంలో కొట్టాలందరూ పిల్లకనిద్దరు. మనుషులు అంత శక్తి లేదు. నీ గర్భం తెరిచాడంటే దేవుడు తెరిచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇచ్చిన పిల్లలు తల్లి గర్భంలో పుట్టినట్టు నీవు దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఈ లోకంలో పుట్టావు నీవు. ఈ సంగతి గమనించు. దేవునికి ఇవ్వాల్సిన మహిమ మనుషులకి ఇవ్వకండి. దేవునికి ఇవ్వాల్సిన ఘనతని దేవునికి ఇవ్వాలి, మనుషులు ఇవ్వద్దు. మనుషుల చేతులు ఏది లేదు, సున్నా. ఎటువంటి దేవుని సేవకుడైనా ప్రవక్తలైనా సరే వారు ఓన్లీ ప్రార్థన చేయగలుగుతారు, నీకు నాకు మేలు మాటలు చెప్పగలుగుతారు, అంతే. కార్యం చేసేవారమ్మా దేవుడు. ఎందుకని నీ కొరకు యెరూషలేముకు పంపించింది ఆయనే, యెరూషలేముకి వెళ్ళింది ఆయనే, చనిపోయింది ఆయనే. మనుషులు కాదు, ఆయన శిష్యులు కాదు, అక్కడ ఉన్న సేవకులు కాదు. ప్రతి కార్యం నీ జీవితంలో చేసేది యేసే మాత్రమే. నీ జీవితంలో ఎవరికి ఘనత ఇవ్వాలి? నువ్వు దేవునికి ఘనత ఇవ్వాలి, దేవుని నామానికి ఘనత ఇవ్వాలి. ఎందుకనంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు, యెరూషలేమును కోరుకున్నాడు. అందుకనే దేవుడు అక్కడికి వెళ్ళి ఉన్నాడు. రెండో సంగతి నేర్చుకుందాం చూడండి. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం. కీర్తనలు 68. కీర్తన గ్రంథము 68వ అధ్యాయం. కీర్తనలు 68:29 చదువుతున్నా చూడండి. కీర్తనలు 68:29. యెరూషలేములోని ఏముందమ్మ తర్వాత? నీ ఆలయను బట్టి రాజుని యొద్దకు కానుకలు తెచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేములో ఏముందమ్మా? దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క మందిరం ఉంది. ఓకే, మనము ఈ లెంట్ సీజన్లో చాలాసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇజ్రాయేల్ అందరూ కూడా అక్కడ 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. వాళ్ళకి దేవాలయం లేదు, ఏం లేదు, తినడానికే సరే తిండి లేదు, ఇంకా దేవాలయం ఎక్కడ వస్తుంది? అక్కడ అంత విగ్రహారాధులు అందరూ కూడా. కానీ దేవుడు వారు ప్రేమించి తీసుకొచ్చాడు. 40 సంవత్సరం కూడా మరి దేవుడు గుడారంలో ఉన్నాడు. మందసం ద్వారా గుడారంలోనే వారు దేవుని ఆరాధన చేశారు. వాళ్ళకి మందిరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మందిరం కట్టుకుంటే మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి కదా. అందుకని మందిరం లేదు, గుడారంలో ఉన్నవాడు దేవుడు. ఆ తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాగ్దాన దేశంకి వెళ్ళినప్పుడు అక్కడ దావీదు దేవుని మందిరం కట్టాలని ఆశపడ్డాడు. కానీ దేవుడు ఏమన్నాడమ్మా? వద్దు, నువ్వు కట్టడానికి వీలేదు. నీ గర్భంలోంచి కుమారుడు వస్తాడు సొలొమోను, అతను నాకు కడతాడు అని చెప్పినప్పుడు సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. దేవుని మందిరం కట్టడానికి చాలా పట్టణాలు ఉన్నాయి. మళ్ళీ ఆ తర్వాత పెద్ద వీళ్ళందరూ రాజులు అయిపోయిన తర్వాత, మరి ముఖ్యంగా దావీదు సొలొమోను రాజులైన తర్వాత పెద్ద పెద్ద పట్టణాలు కట్టేశారు. అక్కడ ఏ పట్టణంలోనూ దేవుని యొక్క మందిరం కట్టబడలేదు. మొట్టమొదటి మందిరము దేవుడు కోరుకున్న మందిరం ఎక్కడ కట్టబడిందమ్మా? యెరూషలేములోనే. దావీదు కుమారుడు సొలొమోను అక్కడ కట్టాడు దేవుని యొక్క మందిరాన్ని. ఇంకెక్కడ కట్టలేదు. దేవుని మందిరము అక్కడ ఉన్నది నా సోదరుడు, నా సోదరి. అందుకనే దేవుడు ఏం చేశాడమ్మా? దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది కాబట్టి, దేవుని మందిరం అక్కడ ఉన్నది కాబట్టి ఎక్కడ చనిపోవాలి? యేసుక్రీస్తు. ఎక్కడ పట్టణాలు చనిపోతే లాభం లేదు. ఇప్పుడైతే ఎక్కడ ఏ మూలకెళ్ళినా మందిరాలు ఉన్నాయి. అప్పుడు అలా కాదు, ఒకటే మందిరం. ఎక్కడ ఉందమ్మా మందిరం? అది యెరూషలేములో. అక్కడే కట్టమని చెప్పాడు. అందుకని నేను చెప్పాను కదమ్మా, ఎక్కడ ఎంతమంది ప్రపంచంలో ఎంతమంది ఉన్నా బలిపీఠం దగ్గరికి ఎక్కడికి రావాలి? ఇక్కడికి రావాలి. అక్కడ బలిపీఠం కట్టుకొని అక్కడ దేవుని ఆరాధన చేసేందుకు కుదరదు, ఇక్కడికి రావాలని దేవుడు చెప్పినాడు. అందుకనే ప్రపంచంలో వాళ్ళందరూ కూడా యెరూషలేముకి వెళ్ళి యెరూషలేములో ఉన్నటువంటి ఆ మందిరంలో దేవుని ఆరాధన చేసినారు. ఓకే, అందుకనే మన అపోస్తలుల గారు 8వ అధ్యాయంలో నపుంసకుడు ఎక్కడో ఇథియోపియా దేశం నుంచి వచ్చాడు. ఎందుకని వచ్చాడు? అంత దూరం అక్కడెక్కడ లేవా, ఇక్కడికే రావాలి అని దేవుడు చెప్పాడు కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుని ఆరాధించారు. ఆరాధించే వారిని దీవించమని సొలొమోను మహాచక్రవర్తి బలిపీఠం దగ్గర లక్ష గొర్రెల్ని దేవునికి బలిగార్పించి ప్రార్థన చేశాడు. అందుకని అన్యులు కానీ ఎవరైనా సరే, యూదులు కానీ ఎవరు వచ్చి అక్కడ ప్రార్థన చేసినా దేవుడు దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు చనిపోవాలనంటే ఎక్కడ పడితే అక్కడ చనిపోవడానికి వీలు లేదు. దేవుని మందిరం ఉన్నా అక్కడే చనిపోవాలి. నిజానికి ఆయన అప్పగించింది ఎవరమ్మా? ఆ దేవుని మందిరం ఉన్నటువంటి ప్రధాన యాజకులే.
యేసుక్రీస్తుని అప్పగించి చంపేశారు. ఆయన చదువుకున్నాం కదా మత్తయి సువార్త 25. ఈరోజు దేవుడికి ఒక మందిరాన్ని ఇచ్చాడు. అప్పుడైతే ఒకటే మందిరం, ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మందిరాలు. ఎక్కడికన్నా వెళ్ళు, నీ దేవుడు ఎక్కడ నడిచి అక్కడ వెళ్ళు. ఇక్కడికే రమ్మని చెప్పట్లేదు దేవుడు. దేవుడిని ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళు. దేవుని ఎలాగ ఆరాధన చేస్తున్నావు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధన చేయవారు ఆత్మలోనూ సత్యములోనూ ఆరాధన చేయాలి. యేసుక్రీస్తు చెప్పినాడు. ఆయన చంపేయడానికి అనేక కారణం ఏంటి తెలుసమ్మా? ఇదిగో దేవాలయాన్ని పడగొట్టేస్తే 3 దినాలు లేపేశారండి ఈయన అని నేరం అయిపోయారు అని. ఇలాగో దేవుని మందిరానికి నువ్వు ఎంతో సొలొమోను కట్టాడు, తర్వాత జెరుబ్బబెలు వచ్చి వీళ్ళందరూ కూడా ఎజ్రా వీళ్ళందరూ వచ్చి కట్టారు. ఆ తర్వాత హేరోదు వచ్చి 46 సంవత్సరాలు కట్టాడే, దీన్ని పడగొట్టేస్తావా? పడగొట్టి 3 రోజులు కట్టేస్తావా? 46 సంవత్సరాలు కట్టినట్టు మందిరాన్ని 3 రోజులు కడతావా అని నేరం అయిపోయారు అని. కానీ ఆయన ఏమన్నాడమ్మా? ఆ మందిరం గురించి చెప్పలేదు ఆయన, శరీరం అనే దేవాలయం గురించి చెప్పాడు ఆయన. ఈ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు లేపేస్తానన్నాడు. దేవుని లేపేశాడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. అది యెరూషలేము అని చెప్పేశారు. మళ్ళీ 3వ రోజున తిరిగి లేచినాడు. యేసును అనే దేవుడిని చంపడం ఈ లోకంలో ఎవరికి సాధ్యము కాదు. ఇప్పుడు అదే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క శరీరం, నా యొక్క శరీరం ఏమిటమ్మది? దేవుని యొక్క ఆలయము. ఈ దేవుని యొక్క ఆలయంలో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఈ దేవునికి ఆలయంలో, దేవుని ఆలయం అంటే డెఫినేషన్ ఏంటి? ప్రార్థనా మందిరము. దేవుని మందిరం అంటే నా ప్రార్థనా మందిరం అనబడని చెప్పాడు దేవుడు. కాబట్టి నీ శరీరంలో, నీ యొక్క దేవుని మందిరం అనే శరీరంలో ఏం చేయాలమ్మా? ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు దేవుని స్తుతించాలి, ఆరాధన చేయాలి. మరి యేసుక్రీస్తు వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు? దేవుని మందిరంకి లోనికి వెళ్ళగానే అక్కడ చుట్టుపక్కల పిల్లలందరూ కూడా హోసన్నా జయం, హోసన్నా జయం అని కేకలు వేస్తే ఆ పెద్దలు, ఈ యొక్క ప్రధాన యాజకులు ఎవరైతే ఆయన చంపివేయడానికి సిద్ధంగా ఉన్నారో, ఏంటి చిన్నపిల్లలు హోసన్నా జయం, దావీదు నువ్వేం వడ్రం కుమారుడు, దావీదు కుమారుడు నోరు మూయించానంటే ప్రభు ఏమన్నాడు? వారు నోరు మూసుకుంటే ఈ రాళ్ళు, ఈ స్తంభాలు నన్ను స్తుతిస్తా అని చెప్పాడు దేవుడు. అంటే దేవుని మందిరంలో ఏముంటాయమ్మా? స్తుతులు, ప్రార్థనలు ఉంటాయి. ఇది ఒక మందిరం దేవునికి ఇచ్చినాడు. ఈ మందిరంలో ఏముండాలి? ప్రార్థనలు, స్తుతులు, ఆరాధనలే. అంతేనే ఈ మందిరం, దేనికోసం కాదు. అలాగే నీ శరీరం కూడా నీ శరీరాశల కోసం, నీ నేత్రాశలు కూడా, నీ జీవడమ్మల కోసం కాదు, దేవునికి నిలయంగా ఉండాలని నేను కోరుకున్నాడు నాసురుడని. మొట్టమొదటి కోరుకున్నాడు కదా. ఎందుకు కోరుకున్నాడు? నిన్ను నన్ను ఒక మందిరంగా మార్చడానికి, నీ యొక్క శరీర మందిరంలో ఆయన ఉండడానికి, నీ శరీరంలో నుండి ఆయన ఆత్మలో సత్యం ఆరాధన చేస్తావేమో అని ఆయన ఎదురు చూస్తున్నాడు నీలో ఉన్నటువంటి దేవుడు. ఒకసారి పరీక్ష చేసుకుందాం. ఏ రోజు దేవుడు నిన్ను కోరుకున్నాడు? మొదటి సంగతి. రెండో సంగతి, నువ్వు ఒక దేవుని యొక్క మందిరం, తెలుసా సంగతి నీకు? నీ మందిరంలో దేవుడు ఉన్నాడా? ఏసే ఉన్నాడా? ఒకసారి పరీక్ష చేసుకో. ఉంటే ఎలాగో ప్రార్థన చేస్తున్నావు, ఎలాగో ఆయన ఆరాధన చేస్తున్నావు ప్రతిరోజు, ఒకసారి పరీక్ష చేసుకుందాం మనందరం కూడా. 3వ కారణం, యెరూషలేములో ఎందుకు ఆయన వెళ్ళి ఉన్నాడు, చనిపోయినాడు. 135వ కీర్తన చూడండి. 135వ కీర్తన, 135వ కీర్తన. ఇరవై 1వ వచనం చదువుతున్నాను చూడండి. యెరూషలేములో ఏమన్నా తర్వాత, నివసించు యెహోవా సియోను నుండి సన్నుతింపబడును గాక, యెహోవాను స్తుతించుడి. దేవుని స్తోత్రం హల్లెలూయా. యెరూషలేములో ఎవరు నివసిస్తున్నారమ్మా? చాలాసార్లు అంటాడు, యెరూషలేము కుమార్తెలేరా, యెరూషలేము నివాసులారా. అసలు నిజానికి యెరూషలేము ఎవరు నివసిస్తున్నారో తెలుసా మీకు? మనుషులు కాదు. ఎవరు? దేవుడు, యేసయ్య, మన తండ్రి అయిన దేవుడు. యెరూషలేములో ఆకాశం సింహాసనం అన్నా కూడా ఆయనకు హృదయము ఎక్కడుందమ్మా? యెరూషలేములోనే. యెరూషలేములో నివసిస్తున్నది ఎవరు? మనుషులు కాదు. మనుషులు నివసిస్తున్నారు, కానీ నిజానికి అక్కడ నివసిస్తుంది ఎవరమ్మా? తండ్రి అయినటువంటి దేవుడు. ఆయన నివాసము యెరూషలేము. అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనంతా ఇక్కడ అందరూ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది హైదరాబాద్లో పుట్టారు? చేతులెత్తండి. హైదరాబాద్లో ఎంతమంది పుట్టారు? ఇక్కడ ఉన్న వారిలో ఎవరు లేరు. మనం ఎక్కడో పుట్టాం. అంటే ఏంటి? మనం పుట్టింది ఏంటి? నేటివ్ ప్లేసు. ఇదేంటి? ఉద్యోగం కోసమో దేనికోసమో దేనికి వచ్చాం. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? అందరికి నేటివ్ ప్లేస్ ఉంటుంది కదమ్మా. సెలవులు రాగా ఎక్కడ పరిగెత్తుకెళ్తాం? అక్కడికి వెళ్ళిపోతాం, పరిగెత్తుకెళ్ళిపోతాం. ఎందుకంటే నేటివ్ ప్లేస్ కాబట్టి. అంటే ప్రతి వ్యక్తికి ఏముంటుంది? ఈ లోకంలో నేటివ్ ప్లేస్ ఉంటుంది. మరి దేవుడికి నేటివ్ ప్లేస్ ఏంటి? యెరూషలేము. యెరూషలేము ఎప్పుడు, అందుకని అక్కడ వచ్చేసాడు ఆయన. దేవుని కూడా నివాస స్థలం ఉన్నది, నేటివ్ ప్లేస్ ఉన్నది, అది యెరూషలేము నా సోదరుడు, నా సోదరి. అక్కడ నివాసం ఉంటున్నాడు ఆయన పగలు రాత్రి. ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు
నిద్రపోడు. అక్కడ నివసిస్తున్న దేవుడు నిన్ను ప్రతిరోజు పగలు అలా చూస్తూనే ఉంటాడు. ఎక్కడి నుంచి? సియోను నుండి. అందుకని ఏమన్నాడు చూడండి, మళ్ళీ అక్కడ ఏమన్నాడు, 135 21 వచ్చిన 135. సియోనులో నుండి సన్నిధింపబడును గాక, నివసించి యెహోవా సియోను నుండి సన్నిధింపబడును గాక అంటే. అందుకనే వాళ్ళందరూ కూడా బలులు అర్పణలు తీసుకొని వెళ్ళి ఆయన సన్నిధించేవారు యెరూషలేములో. దావీదు భక్తుడైనా, ప్రధాన యాజకులైనా అందరూ కూడా యెరూషలేములో ఆయన సన్నిధించారు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు వెళ్తుంటే ఎక్కడ సన్నిధిస్తున్నారమ్మా ఆయన్ని? దావీదు కుమారుడు జయమని గలిలే పట్టణం లేదు, యూదా పట్టణం లేదు, నజరేతు లేదు, ఎక్కడ అంటున్నారు? యెరూషలేములో. ఎందుకనంటే యేసయ్య నివాస స్థలం ఏంటి? యెరూషలేం. ఆయన నేటివ్ ప్లేస్ అదే. నిజానికి ఆయన పుట్టింది బెత్లెహేంలో, పెరిగింది నజరేతులో. కానీ ఆ నేటివ్ ప్లేస్ అంటే ఏంటంటే యెరూషలేం. నీకు నాకు ఒక నేటివ్ ప్లేస్ ఉంది. ఏంటిది? మాది వెస్ట్ గోదావరి, నర్సాపురం. మీది కొంతమంది కర్నూలు వాళ్ళు ఉన్నారు, శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు, విజయవాడ ఉన్నారు, నెల్లూరు వాళ్ళు ఉన్నారు. అన్నీ లోక సంబంధమైనవి. అయితే నీకు నేటివ్ ప్లేస్ ఉందో తెలుసా నీకు? ఎవరు చెప్తారా? పరలోక రాజ్యమైన నేటివ్ ప్లేస్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ ఓన్లీ టెంపరీ. మనందరికీ ఒకటే నేటివ్ ప్లేస్. ఇక్కడ ఎంతమంది ఉన్నా అంతమందికి నేటివ్ ప్లేస్లు ఉన్నాయి. కానీ ఆత్మ సంబంధం ఒకటే నేటివ్ ప్లేస్, దేవునికి రాజ్యం. హల్లెలూయా. దాన్ని ఏర్పాటు చేయడానికే యేసుక్రీస్తు యెరూషలేముకి వెళ్ళాడు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు కాబట్టే, లేచి వెళ్ళాడు కాబట్టే మన కొరకు ఒక నేటివ్ ప్లేస్ని దేవుడు యెరూషలేములో నివసిస్తున్నాడు. శాశ్వతంగా మనం నివసించడానికి ఒక నేటివ్ ప్లేస్ని ఏర్పాటు చేయడానికి యెరూషలేముకి వెళ్ళి చనిపోయినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుర్తుపెట్టుకో, ఈ లోకం శాశ్వతం అనుకోవద్దు. ఓ మనుషుడా, రేపేమి సంభవించునో నీకేమీ తెలియను. దిస్ ఈజ్ నాట్ అవర్ పర్మనెంట్ ప్లేస్, నేటివ్ ప్లేస్. పరలోక రాజ్యం యేసుక్రీస్తుకి యెరూషలేం మన తండ్రికి. అందుకని అక్కడే చనిపోయాడు. చాలామంది చనిపోతారు కదమ్మా. ఒక సంగతి గమనించండి. ఈ సంగతి అమెరికాలో చచ్చిపోతారు, ఎక్కడికి చచ్చిపోతారు, ఎక్కడ సమాధి చేస్తారు? ఎప్పుడైనా ఆలోచన చేశారా? నేటివ్ ప్లేస్లో. మొన్న పగడాల ప్రవీణ్ గారు చనిపోయాను. ఎక్కడ చనిపోయారు? కొవ్వూరులో చనిపోయాడా? ఎక్కడ అక్కడ రాజమండ్రిలో సమాధి దొడ్లు లేవా? ఆ మధ్య మార్గంలో ఎన్ని లేవు? వరంగల్ ఉంది, ఖమ్మం ఉంది, విజయవాడ ఉంది, సూర్యాపేట ఉంది. ఎక్కడన్నా సమాధి చేయొచ్చు కదా. ఇక్కడే సమాధి చేశారు. ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు. అందుకని యేసుక్రీస్తు చనిపోతే ఎక్కడ సమాధి చేయబడాలి? ఆయన నేటివ్ ప్లేస్లోనే. అందుకని యెరూషలేములో సమాధి ఉంది ఆయన. ఆ సమాధి చూసాం, యెరూషలేములో సమాధి. యేసుక్రీస్తు అక్కడే చనిపోయినాడు, అదే యెరూషలేములో సమాధి చేయబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యెరూషలేము యేసుక్రీస్తు యొక్క నేటివ్ ప్లేస్. మన నేటివ్ ప్లేస్ ఏంటి? ఎలా అవుతుంది పరలోక రాజ్యం? మనం చచ్చిపోతే ఎక్కడ పాతి పెడతారు మనల్ని? మన ఎక్కడ పుట్టింట్లు, ఎక్కడ నేటివ్ ప్లేస్? అయినప్పటికీ యేసుక్రీస్తు తిరిగి రాబోతున్నాడు. వచ్చినప్పుడు మనందరం ఎక్కడ సమాధి చేయబడినా అందరూ లేస్తాం. ఆ పగడాల ప్రవీణ్ గారు లేస్తారు, అత సాక్షులైనటు వారు ఎంతోమంది ఉన్నారు కదా, స్టీఫెన్ లాంటి వారు అందరూ లేస్తారు. లేచి ఎక్కడికి వెళ్ళిపోతాం? నేటివ్ ప్లేస్కి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు యెరూషలేములో చనిపోవాలి. అందుకని ఇదే మాట జకర్యా కూడా చెప్పాడు. ఒకసారి చూడండి, జకర్యా 8వ అధ్యాయం. ఇందాక మనం చదువుకున్న జకర్యా గ్రంథంలో, జకర్యా గ్రంథము 8వ అధ్యాయం చూడండి, 3వ వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను సీయోను వద్దకు మరలా వచ్చి యెరూషలేములో నివాసము చేతును, సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అద్భుతంగా యెహోవా పర్వత పరిశుద్ధ పర్వతం మరియు పేర్లు పెట్టబడను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పేరు పెట్టబడుతుందంటే ఎందుకంటే ఆయన నేటివ్ ప్లేస్ యెరూషలేం. అందుకని అక్కడ చనిపోయినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు 4వ రీజన్ నేర్చుకుందాం ఎందుకు యెరూషలేం అని చనిపోయాడు. 52వ అధ్యాయం తీయండి, 52వ అధ్యాయం. ఇది కీర్తనలు, సారీ యెషయా గ్రంథము 52. యెషయా 52, యెషయా గ్రంథము 52వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుతున్నా చూడండి. యెషయా గ్రంథము 52వ అధ్యాయం మొదటి వచనం. సియోను లెమ్ము లెమ్ము, నీ బలము ధరించుకొనుము. తర్వాత ఏముందమ్మా? పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా, నీ సుందర వస్త్రము ధరించుకొనుము. ఇక మీద సున్నతి పొందని వాడొకడైనను అపవిత్రుడొకడైనను నీ లోపలికి రాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యెరూషలేముకి ఏం పేరు పెట్టాడమ్మా? పరిశుద్ధ పట్టణం. మళ్ళీ చదువుతున్నా చూడండి. సియోను లెమ్ము లెమ్ము, నీ బలం ధరించుకున్న తర్వాత 2వ వచనం ఏముంది? 2వ లైన్లో పరిశుద్ధ పట్టణమైన యెరూషలేమా అంటున్నాడు. యెరూషలేం ఏంటంటమ్మా?
పరిశుద్ధమైన పట్టణము. ఈ లోకంలో ఎన్ని పట్టణాలు ఉన్నాయి? అన్ని పరిశుద్ధమైన అనుకుంటున్నారా? సొదొమ గొమొర్రా అనేటువంటి విలేజ్లు కావు. ఏంటవి? పట్టణాలు. సొదొమ గొమొర్రా అనే పట్టణాలు ఉన్నాయి. ఎక్కడ చూసిన రక్తమే. ఆ పట్టణాలంతా రక్తమే. ఈ లోకంలో ఎక్కడ చూసినా రక్తమే. ఎందుకనంటే ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడి నుంచి మహిమను పొందలేకపోతున్నారు. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుతున్నవి. ఏ పట్టణమైనా సరే ఈ ప్రపంచంలో. ఇంకా వెస్ట్కి వెళ్తే అసలు నో సెక్యూరిటీ. పగలో లేదు, రాత్రి లేదు, ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు. అవి పరిశుద్ధమైన పట్టణాలు కాదు. ఎందుకని? అక్కడ రక్తం చిందం పడుతుంది కాబట్టి. అయితే ఒక సంగతి నేర్చుకుందాం. యెరూషలేము ఎటువంటి పట్టణమా? పరిశుద్ధమైన పట్టణము. ఎందుకు పరిశుద్ధ పట్టణము చెప్పాలి? సింపుల్ ఆన్సర్. ఎల్కేజీ అమ్మాయి కూడా చెప్పేస్తుంది. యేసుక్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి. పరిశుద్ధుడు 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 అని రేంబలు కొనియాడబడుతున్న దేవుడు హీఈస్ హోలీ. యువర్ గాడ్ ఈజ్ హోలీ. ఈ దేవుడు పరిశుద్ధుడు. ఆయన కోరుకున్నాడు ఆ పట్టణాన్ని, ఆయన నివాసం చేస్తున్నాడు. ఆయన మందిరం అక్కడ ఉంటే మరి యెరూషలేం ఏమవుతుంది? పరిశుద్ధ పట్టణం కాకేమో అవుతుంది. జెరూషలేం ఈజ్ ఎ హోలీ సిటీ. పరిశుద్ధ పట్టణం. ఎందుకని? ఆయన కోరుకున్నాడు కాబట్టి. ఇప్పుడు నిన్ను కూడా కోరుకున్నాడు కదా. నువ్వు కూడా దేవుని మందిరం కదా. మరి నువ్వెవరు? ఎలా ఉండాలి? నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఎలా ఉంటున్నావు మనం? ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. అందుకే నీకోసం ఆయన వెళ్ళాడు యెరూషలేముకి, నిన్ను పరిశుద్ధ పట్టణంగా చేయడానికి, అపవిత్రత నుండి తప్పించడానికి, ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవడములు తప్పించడానికే ఆయన అక్కడికి వెళ్ళాడు యెరూషలేముకి. యెరూషలేము హోలీ సిటీ, పరిశుద్ధమైనటువంటి పట్టణం. అటువంటి పరిశుద్ధ పట్టణాన్ని ఈ జనులు ఏం చేశారమ్మా? మనుషులు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక పట్టణం ఉంటుంది, ఏదైనా తీసుకోండి లోకంలో. ఫస్ట్ సిటీ ఏంటి తెలుసా? జెరికో. ఈ ప్రపంచంలో ఫస్ట్ సిటీ జెరికో. అక్కడ మొదలుకొని ఇప్పుడు ఏదైనా సిటీ తీసుకోండి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న పట్టణాలు ఈరోజు కూడా ఉన్నాయి. ఇంకా హైదరాబాద్ పట్టణం కూడా ఎప్పుడో ఓల్డ్ జమానాల నుంచి వస్తుంది. మనుషులు వస్తారు, వెళ్ళిపోతారు. మనుషులు వస్తారు, చచ్చిపోతారు, వెళ్ళిపోతారు. కానీ పట్టణం అలాగే ఉంటాయి. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ యెరూషలేములోని జనులు పరిశుద్ధులు అంటం లేదో. ఏమన్నాడు? యెరూషలేము పరిశుద్ధ పట్టణం అంటున్నాడు. తేడా తెలుసుకోండి. యెరూషలేము పరిశుద్ధ పట్టణం బికాస్ ఆఫ్ హీజ్ డెలింగ్ ప్లేస్. మనుషుని బట్టి కాదు. ఎందుకనంటే అదే పరిశుద్ధమైన పట్టణంలో పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని చంపింది ఈ లోకం. ఈ లోకం అంటే యెరూషలేము ప్రజలే రక్తం చిందించారు. యెరూషలేము గోడల మీద, యెరూషలేము పర్వతం గొల్గొతా కొండ మీద రక్తం చిందించారు. పరిశుద్ధ పట్టణాన్ని పాడు చేశారు యేసుక్రీస్తు చంపేసి. మనుషులు బట్టి పట్టణాలు పేర్లు రావు, తాత్కాలికం. ఈ లోకంలో చాలా వస్తాయి పేర్లు. మనుషులు పెట్టే పేర్లు ఉంటాయి పట్టణాలకి, అవన్నీ మనుషులు పెట్టే పేర్లు కాబట్టి వస్తాయి పోతాయి. కానీ దేవుడు పెట్టే పట్టణం పేరు మాత్రం మార్చలేరు. యెరూషలేము ఎన్నటికని ఎప్పుడే అప్పటికని పరిశుద్ధమైన పట్టణమే. దాన్ని మనుషులు పాడు చేశారు. ఇప్పుడు నువ్వు కూడా పరిశుద్ధ పట్టణమే. నువ్వు పాడు చేస్తున్నావా? రక్తం చెందిస్తున్నావా? నీ యొక్క మందిరాన్ని నువ్వు ఎలా చూసుకుంటున్నావు? పరిశుద్ధ మందిరంగా చూసుకుంటున్నావా? ఎలా చూసుకున్నావు నీ మందిరాన్ని? దేవుని కొరకు ఆ యొక్క మందిరాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నావా? మనలో ఉన్నటువంటి దురాలోచనలు, ఈ లోక సంబంధమైన వాటి చేతిది ఈ యొక్క మందిరాన్ని పాడు చేస్తున్నావా? ఒక్కసారి పరీక్ష చేసుకో. ఒకసారి నేను చూస్తుంటే తెలిసిపోతుంది నా సంగతి. నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా పట్టణం, నా యొక్క శరీరం, నా యొక్క మందిరం తెలిసిపోతుంది ఎవరి వాళ్ళు. మన యొక్క తలంపులు, మన క్రియలు, మన మాటలు ఎప్పుడు ఎలా ఉండాలమ్మా? అందుకని ప్రభు అన్నాడు, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును, అని డైరెక్ట్గా చెప్పాడు, నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. పరిశుద్ధులే ఉండండి. చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు ఎలాగున్నావు? ఈ యొక్క పామ్ సండే రోజు, జయోత్సవం తెలియని రోజు నువ్వు పరీక్ష చేసుకో. నువ్వు పరిశుద్ధంగా ఉండాలని ఆయన నిన్ను కోరుతున్నాడు. ఎన్ని కారణాలేని? 5 చూద్దాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం అండి. ఇర్మియా గ్రంథము 33. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం.
14 వచ్చి చదువుతున్నాను చూడండి. ఇర్మియా గ్రంథము 33:14 నుంచి చదువుతున్నా. యెహోవాకు ఇదే, ఇజ్రాయేల్ వంశస్థులను గురించి యూదా వంశస్థులను గురించి నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినంలో వచ్చినవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దినంలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయము అనుసరించి జరిగించింది. ఇప్పుడు చూడండి 16వ వచనంలో, ఆ దినములలో యోదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసించుదురు. తర్వాత ఏముందమ్మా? యెహోవాయే మనకు నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యెహోవాయే నీతి అని యెరూషలేముకి పేరు పెడతారంట మనుషులందరూ కూడా. అంటే యెరూషలేములో ఏముందమ్మా? నీతి. యెరూషలేము ఏముంది? నీతి, రైచియస్నెస్. మన ప్రభు ఎవరమ్మా? ఆయన నీతిమంతుడు గనుక అని ఉంది బైబిల్లో. మన యేసుక్రీస్తు ఎవరు? నీతిమంతుడు. నీతిమంతుడు ఒక్కడం లేడు ఈ లోకంలో. ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కరు. ఆయన ఎవరమ్మా? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయనే నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తుని ఆరాధన చేయడానికి మనం వచ్చినాం. యెరూషలేములో నీతి ఉంది, అందుకనే ఆయన అక్కడ చనిపోయినాడు. ఇంతకీ యెరూషలేముకి నీతి ఎలా వచ్చింది? ఆయన చనిపోయినటువంటి యేసుక్రీస్తు వలన. మన తండ్రి ఎలాగో నీతిమంతుడు, నో డౌట్. కానీ మన కొరకు శిలువ మీద చనిపోయినటువంటి యేసుక్రీస్తు ఎవరమ్మా? నీతిమంతుడు. ఎవరన్నా ఈ లోకంలో జైల్లో ఎవరిని పెడతారు? తప్పు చేసిన వాళ్ళ, తప్పు చేయని వారిన? మరణ శిక్ష ఎవరికి విధిస్తారు? తప్పు చేసిన అంటే ఇన్ జనరల్ తప్పు చేసిన వారికి కదా. మరి యేసుక్రీస్తు ఏం తప్పు చేశారు? ఏ తప్పు చేయనప్పటికీ యేసుక్రీస్తుని యెరూషలేములో చంపేశారు. నిజానికి ఆయన ఎవరమ్మా? నీతిమంతుడు. ఈ లోకానికి ఒక ఛాలెంజ్ చేశాడు ఆయన. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నేర స్థాపన చేయగలడని ఛాలెంజ్ చేశాడు. ఇలా ఎవరైనా ఛాలెంజ్ చేయగలుగుతారా? ఎవరు చేయగలుగుతారు? పాపం చేయనివారే. పాపం చేయనివారు ఇలా చేయలేరు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు ఛాలెంజ్ చేస్తారండి అంటే ఎవరు నోరెత్తారు? ఎవరు జవాబు చెప్పలే. ఎందుకనంటే ఆయన నీతిమంతుడు. నీతిమంతుని చంపేసింది లోకం. మనం పాపం చేశాం, మళ్ళీ నీతిమంతులుగా చేయడానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు చనిపోయినాడు. అందుకనే యెరూషలేముకి వెళ్ళినాడు ఆయన. అందుకని అదే యెరూషలేములో దేవుని మందిరం అని చెప్పాను కదమ్మా. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. రాళ్ళలో కొట్టేస్తున్నట్టు ఆయన ఏమన్నాడమ్మా? కొట్టేయండి అన్నాడా? మీలో ఎవరు నేరం చేయలేదు, ఎవరు పాపం చేయలేదు, ముందుకు రాయి వేయండి అని చెప్పాడు ప్రభు. ఎవరు కొట్టారు? ఆమెను ఎవరు కొట్టారు అంటే వాళ్ళు ఏముంది? నీతి ఉందా, పాపం ఉందా? అందరిలో పాపం ఉన్నది. మరి యేసుక్రీస్తులో పాపం లేదు కదా. ఆమెను కొట్టడానికి, శిక్షించడానికి అర్హత ఎవరికి ఉంది? యేసుక్రీస్తు. చంపేశాడు ఆమెని? చంపలే. అంటే మీలో పాపం చేయనివాడు రాయివేయమంటే ఒక్కడు కూడా రాయివేయలేదంటే అందరిలో ఏముందమ్మా? మనలో ఏముంది? పాపం లేనివాడు ఎవరు? యేసు మాత్రమే. ఆ యేసు ఆ శిలువ మీద అక్కడ చనిపోయాడు కాబట్టి ఆ యెరూషలేముకి ఏం పేరు పెట్టారమ్మా? యెహోవా నీతి. యెహోవా నీతి అని పేరు. యెహోవా నీతి అని పేరు. యెహోవా నీతి అని పేరు పెట్టారు ఆ పరిశుద్ధ పట్టణానికి. నీవు ఎలా ఉండాలి ఈ లోకంలో? నీతిమంతురాలుగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి. ఓకే, ఎలా ఉండగలుగుతావు నీతిమంతురాలుగా చెప్పాలి. ఎలా ఉండగలుగుతావు నీతిమంతురాలుగా చెప్పండి. చెప్పాను కదా మనందరం ఎలా ఉండాలి? నీతిమంతులుగా. మీరు చెప్పండి, ఎలా ఉంటారు చెప్పండి. ప్రతి ఆదివారం మందిరానికి రావాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ప్రతిరోజు బైబిల్ చదవాలి, దేనికి వచ్చిన దేశం భాగంలో కానుకలు ఇచ్చేయాలి. అయిపోతాం, పరిశుద్ధులు అయిపోతాం, నీతిమంతులు అయిపోతామా? అవి ఏం చేసి నీతిమంతులు కాలేరు. యేసునందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారే నీతిమంతులు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో తమ పాపములు ఒప్పుకొని తమ పాపమును యేసు రక్తంలో కడుక్కుంటారో వారు మాత్రమే నీతిమంతులు. ఆ తరువాత ఇందా చెప్పిన కార్యాలన్నీ చేయాలి. దేవుని మందిరం రావడము, పరిశుద్ధుల సహవాసం, తర్వాత బలలో పాలు పొందడం, బాప్తిసం పొందుకోవడము, దేవుని వాక్యం చదవడం, ఎడతెగక ప్రార్థన ఉండడం, ఇవన్నీ తర్వాత. ముందుగా నువ్వు నీతిమంతుడు ఉండాలంటే ఏం చేయాలమ్మా? మన పాపాలను ఏం చేయాలా? ఒప్పుకొని యేసు రక్తంలో కడుక్కోవాలి. ఎంతమంది ఆ కార్యం చేశారు? గుండె మీద చేసుకోండి. ఎంతమంది మీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తంలో మీ పాపాలను కడుక్కున్నారు? ఒకసారి పరీక్ష చేసుకోండి అందరు కూడా ఈ పండగ రోజు.
లేకపోతే మందిరానికి వచ్చి వ్యర్థం, ప్రార్థన చేసిన వ్యర్థం, ఏం చేసినా వ్యర్థం. మిమ్మల్ని మీరు యేసు రక్తంలో కడుక్కోవాలి. కడుక్కొని బాప్తిసం తీసుకొని బల్ల చేయాలి. వారే నీతిమంతులు. మందిరానికి వచ్చేవారందరూ నీతిమంతులు కాదు. వినండి, మందిరానికి వచ్చేవారందరూ కూడా నీతిమంతులు కాదు. బోధలు చేసే వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళందరూ నీతిమంతులు కాదు. వాక్యం చదివే వాళ్ళందరూ నీతిమంతులు కాదు. యేసు రక్తంలో పాపములు ఒప్పుకొని ఆయన రక్తంతో కడుక్కున్న వారే నీతిమంతులు. ఉన్నవారిలో ఎంతమంది యేసు రక్తంలో మీ పాపాలు ఒప్పుకొని కడుక్కున్నారు? ఒకసారి పరీక్ష చేసుకోండి. ఇంకా చేయకపోతే శుభదినం. త్వరలో దేవుని దగ్గర రావాలి. మీరందరూ కూడా దేవుని దగ్గర పాపాలను ఒప్పుకోవాలి. యేసు రక్తంలో మనము కడుక్కోవాలి. ఎన్ని చెప్పామమ్మా? ఎన్ని? 5 అయినాయి. ఇంకో 5 ఉన్నాయి. ఇప్పుడు చెప్తే సమయం సరిపోదు. ఇంకోసారి నేర్చుకుందాం దేవుడు సమయం ఇస్తే. ఓకే, దేవుడు నిన్ను కోరుకున్నాడు నా సోదరుడు, నా సోదరి. ఎలీషియంలో చనిపోవడానికి నీ కొరకు ఆయన వెళ్ళి ఉన్నాడు. ఇది బల్ల చేయబోతున్నాం. పరీక్ష చేసుకుందాం. మన నీతి ఆయనే.